Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. నిన్న పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో భారతీయ నాగరిక సురక్షా సంహిత గురించి లెక్చర్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా పాత 173లో అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఒక డౌట్ వచ్చింది. 173 ప్రకారము ఫైనల్ రిపోర్ట్ వేసిన తర్వాత, అంటే ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయవచ్చునా ఒకటి. మరి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ అంటే ఏంటి? ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేసినప్పుడు ముద్దాయి డిఫాల్ట్ బెయిల్ అడగవచ్చునా కాదా, ఇవ్వచ్చునా లేదా? ఈ రెండు ప్రశ్నలు. వీటి సమాధానం ఈ కేసు లాలో దొరుకుతుంది. రామ్ కోమల్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2023 కేసు ఇది. రామ్ కోమల్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 19/9/2023లో డిసైడ్ చేశారు. క్లియర్గా దాంట్లో చెప్పారు. బిఫోర్ బిగినింగ్ లెట్ మీ టెల్ దట్ ఇన్వెస్టిగేషన్ అకార్డింగ్ టు సెక్షన్ 2H ఆఫ్ ది CRPC 1973, it is an inclusive definition. ఇన్వెస్టిగేషన్ అనేది ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ఆల్ ద ప్రాసెసెస్ విచ్ ఆర్ మేడ్ టు కలెక్ట్ ఎవిడెన్స్. దానిలో సాక్ష్యం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా దర్యాప్తులో భావకమే. అలాగే ట్రయల్ జరుగుతూ ఉండగా జడ్జిమెంట్ వచ్చే ముందు వరకు దర్యాప్తు జరగవచ్చును. ఆ దర్యాప్తులో కొత్త ఫ్యాక్ట్స్ తీసుకొని రావచ్చును. ఒకసారి ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇంకా దర్యాప్తు చేయకూడదు అంటే దెర్ విల్ బి నో ఎండ్. ఇన్వెస్టిగేషన్ ఈజ్ అన్ఎండింగ్ ప్రాసెస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. సో నౌ యు ఆర్ క్లియర్ దట్ ది ఇన్వెస్టిగేషన్ కెన్ ప్రొసీడ్. ఎందుకనేది ఈ కేసులా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది 18/1/2005 నాడు ఉత్తరప్రదేశ్లో జరిగింది. రామ్ కోమల్ అండ్ 7 others మీద అభియోగం ఏంటంటే, కంప్లైంట్ అయినటువంటి ఏదో పేరుంది, ఆయన పేరు ఉమాశంకర్ కుష్వా అనే ఆయన మీద వీళ్ళు వాళ్ళ ఇంటి మీదకి అటాక్ చేసి షోలన్ ల్యాండ్ అంట అక్కడ, అంటే ఆ పక్కన ఉన్న పొలాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దొమ్మిగా వెళ్ళారు కాబట్టి వీళ్ళ మీద 147, 149, 452 హౌస్ బ్రేకింగ్, 452, 506 and 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రైమ్ నెంబరు 1278/05 అనేటువంటి కేసు. బంతాటే పిఎస్ ఆఫ్ కోత్వాలి ఏదో బంతాటే పిఎస్ ఉత్తరప్రదేశ్లో, పేర్లు తెలియదు కానీ పోలీస్ రిజిస్టర్ అయిన తర్వాత కన్సర్న్డ్ SHO గారు దాన్ని దర్యాప్తు చేశాడు. 8 మందిలో కేవలం 5 ముద్దాయిలు, 3 మీద ఎక్స్ట్రా పెట్టారు, ఫాల్స్గా పెట్టారని చెప్పి రామ్ కోమల్ అండ్ అదర్స్ని ఇంకో 2 తీసేసి మిగతా వాళ్ళ మీద ఛార్జ్షీట్ పెట్టాడు. ఛార్జ్షీట్ నంబర్ అయింది. ఇది తెలిసినటువంటి ఫిర్యాదు ఉమాశంకర్ కుష్వా, ఇతను కాదు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఐ విల్ ప్రొడ్యూస్ ది ఎవిడెన్స్ అని చెప్పి SP గారి దగ్గరికి వెళ్ళి ఛార్జ్షీట్ పెట్టి నంబర్ అయిన తర్వాత అతను SP గారి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్ ఫర్దర్, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పాడు. చెప్పినప్పుడు SP గారు వితౌట్ ఇన్ఫార్మింగ్ ద కోర్ట్ హీ హాజ్ ఆర్డర్డ్ ది ఇన్వెస్టిగేషన్ బై అనదర్ SI, దట్ ఈస్ కోత్వాలి PS SIతో దర్యాప్తు చేయించాడు. దర్యాప్తులో మిగతా 3 రామ్ కోమల్ అండ్ అదర్స్ కూడా ఉన్నట్టు తేలింది. సో వాళ్ళ మీద కూడా ఫర్దర్ ఫస్ట్లోదేమో ప్రిలిమినరీ ఛార్జ్షీట్, ఇది ఫైనల్ ఛార్జ్ కింద వేసినప్పుడు రామ్ కోమల్ ఈ అబ్జెక్షన్, ఆల్రెడీ పోలీస్ హ్యావ్ కంప్లీటెడ్ ది ఇన్వెస్టిగేషన్, ఆల్రెడీ పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకొకటి చేయటం ఏంటి, ఇది వితౌట్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పి అతను కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానిలో ఈ మ్యాటర్ వెంట్ అప్ టు ది సుప్రీంకోర్టు లెవెల్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ద ఛార్జ్షీట్ అండ్ ఆఫ్టర్ కాగ్నిజెన్స్ బై ద కోర్ట్, రైట్, it is borne out that further investigation can be done without direction of the concerned court. ఇది కోర్ట్ ఆర్డర్. సో కోర్టు పర్మిషన్ లేకుండానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కెన్ బి డన్. కాకపోతే ఏంటంటే ద ఫార్మల్ పర్మిషన్ ఈజ్ నాట్ నెసరీ
ఇఫ్ ది హెడ్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ థింక్స్ ఇట్ నెససరీ అండ్ ప్రాపర్, అన్నెసరీగా ఇబ్బంది పెట్టేదానికన్నా ఇది కరెక్టే. ఎందుకంటే ముగ్గురు ముద్దాయిలు తీసేయడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. నిజంగా వాళ్ళు ఉండిపోవచ్చు, లేదా పోలీస్ అధికారి ఇంకేదైనా మేనేజ్ చేయబడి వాళ్ళ పేర్లు ఇవ్వని తీసేయచ్చు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అవ్వచ్చు, డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇఫ్ ద పోలీస్ ఆఫీసర్ థింక్స్ ఇట్ నెససరీ, ద ఫార్మాలిటీ ఆఫ్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది కోర్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నెసరీ. అలాగే కొన్ని సందర్భాల్లో కోర్ట్ ఛార్జ్ షీటు తప్పుల తడగ్గా ఉన్నది, ఇన్వెస్టిగేషన్ సరిగా లేదు అనుకున్నప్పుడు కోర్ట్ ఆల్సో కెన్ డైరెక్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మే బీ టేకన్ అప్. సో కాబట్టి ఎస్, ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్లో అయినా సరే జరగవచ్చును, ఛార్జ్ షీట్ పెట్టినా సరే జరగవచ్చును. సెకండ్ పాయింట్, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అంటే ఏంటి, ఫైనల్ ఛార్జ్ షీట్ అంటే ఏంటి. సో ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో మీకు 60-90 డేస్ కట్ ఆఫ్ డేట్స్ ఉంటాయి. ఇందుకు డిఫాల్ట్ బెయిల్కి 167 క్లాస్ 2 సిఆర్పిసిలో కట్ ఆఫ్ డేట్స్ ఉంటాయి. ఎందుకంటే పోలీస్ అధికారి 90 డేస్ లోపల మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. చేయకపోతే ముద్దాయికి డిఫాల్ట్ బెయిల్ హక్కు. కానీ కొన్ని సందర్భాల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాదు, కొన్ని సందర్భాల్లో కొంత ఇంటర్లింకింగ్ డాక్యుమెంట్స్ ఉండవు, కొన్ని సందర్భాల్లో విట్నెస్ ఎక్కడో ఫారెన్ నుండి ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాదు, ఇక్కడ పీరియడ్ అయిపోతుంది, మరి ఏం చేయాలి. సో దానికోసం యూ కెన్ ఫైల్ ద ఛార్జ్ షీట్ అండ్ యూ కెన్ పెండింగ్ దాన్ని చెప్తే చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్. ఎనీ నెంబర్ ఆఫ్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్స్ కెన్ బి ఫైల్డ్ అండ్ అల్టిమేట్ ఛార్జ్ షీట్ ఈస్ కాల్డ్ ఫైనల్ ఛార్జ్ షీట్. కాబట్టి 2 పాయింట్లు క్లియర్ అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.